ఎమ్మెల్యే ఓట్ల ముంగట రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే రాజయ్య పంచాయతీ ఇంకో ఎత్తు అన్నట్టే నడిచింది కారు పార్టీల లొల్లి. సీట్లన్నీ వంచినాక కూడా స్టేషన్ గన్పూర్ టికెట్ పంచాది నాకు నాకు అనుకుంటా తాటికొండ రాజన్న కడియం సార్లు కాక మీద పోట్లాడుకుర్రు. మోక మీదకి వచ్చినాక ఆఖరికి కడియం సార్కే టికెట్ వచ్చింది. అప్పట్లో టికెట్ ఇయ్యలేదని రాజన్న కారు దిగే ఇగ్రం చేస్తాడని మస్తు చర్చ నడిచింది. కానీ అప్పుడు పోలే, ఇగో ఇప్పుడు పోతుండట. ఓట్ల ముంగట స్టేషన్ గన్పూర్ కేంచి టికెట్ నాకే వస్తది, మా సారు నాకే ఇస్తాడని సారెంబడి తిరిగిన రాజన్నకు టికెట్ ఇయ్యలేదు. ఇక రాజన్న పార్టీ మారుతాడు, కారు దిగుతాడు, షెయి పార్టీల షరీక్ అవుతాడు అనుకున్నారు. గాని కేసీఆర్ సారు నా దేవుడు, నేను ఆయనకు భక్తుణ్ణి, సారే నాకు ఆదర్శం, సార్ లేని నేను లేనే లేను, సారున్నంత కాలం నేను కారు దిగను అని సారు భజన రాగం ఎత్తుకుండు అప్పట్లో తాటికొండ రాజన్న. కేసీఆర్ సార్ మీద అంత భక్తితోనున్న తాటికొండ రాజన్నను అప్పటి సంది మూలకు పడేసిన షీపిల్ కట్ట లెక్కనే ఈసేసిలట కారు పార్టీ వాళ్ళు. ఓన్లీ రాజకీయాలంటే అధికారంలో ఉండడమే కాదు కదా. సో కాబట్టి అలాంటి అనేక సందర్భాలలో మానసిక వేదన దాంతోపాటు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఈరోజు ఆనాడు డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు వీర విధేయుడిగా ఉన్నాను. కేసీఆర్నే మరి నాయకుడిగానే కాదు తండ్రి లాంటి వాడని దేవుడు లాంటి వాడు అన్నాను. కానీ అలాంటి గుర్తింపు అటు సైడ్ నుంచి వెళ్ళి రావాల్సిన అవసరం ఉంది. అలాంటిది రాకుండా అక్కడికి ఎమ్మెల్యే టికెట్ పోయినా కూడా వారు అప్పచెప్పిన బాధ్యత మరి మనం నెరవేర్చడం కూడా జరిగింది. అగనట 6 నెలల సంది మనోవేదనకు గురైందట. మనసులో మనసు లేకుండా అయింది అన్నట్టే చెప్పుకొచ్చిండు. టికెట్ ఇవ్వకున్నా బరువు బాధ్యతలన్నీ మీదేసుకొని చేసిన ఇప్పుడు గడిచి గడ్డకెక్కినాక షీవెన్ నలిసినట్టే నలిసేస్తున్నారు అన్నట్టే చెప్పుకొచ్చిండు తాటికొండ రాజన్న. అందుకనే కారు దిగుతున్నా నీకు నీ పార్టీకి రామ్ రామ్ చెప్తున్నా అని రాజీనామా ఉత్తరాన్ని కేసీఆర్ సార్కు పంపించిండు రాజన్న. అంతేకాదు షెయి పార్టీల షరీక్ అయ్యేతందుకు కూడా తయారైతుండట. ఇటు ఇడుపు కాగితం పంపించిండో లేదో అటు షెయి పార్టీ మంత్రి పొంగులేటి సార్లు కూడా కలిసిండు. ఇక 10వ తారీఖు నాడే షెయి పార్టీల షరీక్ అవుతాడట. ఇక ఇదిట్టుంటే మరి పార్లమెంటు ఓట్ల ముంగట షెయి పార్టీల షరీక్ అవుతుండు, మరి ఏదన్నా ఆశించే పోతుండో లేకుంటే పాత పార్టీ మీద ఉన్న పాయరం కొద్ది పోతుండో అనుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. ఏదన్నా కానీ ఇది కానీ మొత్తానికైతే రాజన్న సొంత గడపలు అడుగు పెడుతుండు పోండ్రి.